Hey guys, hope you are doing very well. సో నేను నిన్న చెప్పాను కదా ఆల్రెడీ నిన్న లెక్చర్లో వై ప్రోగ్రామింగ్ అండ్ హౌ కంప్యూటర్ విల్ వర్క్ అని. ఈరోజు లెక్చర్లో ఇక్కడ మీకు కనపడుతుంది కదా లో లెవెల్ వర్సెస్ హై లెవెల్ లాంగ్వేజ్ అనేది. సో వాట్ ఈజ్ లో లెవెల్, వాట్ ఈజ్ హై లెవెల్, అది ఎలాగనేది ఇప్పుడు మనం చూద్దాం. సో బేసికల్గా అయితే ముందు వీడియోలో నేను మీకు ఒక హోంవర్క్ అయితే ఇచ్చాను. 15/11కి హోంవర్క్ చేయండి. బైనరీ కోడ్లోకి ఆ నెంబర్స్ని మార్చండి అని చెప్పాను. సో ఎంతమంది చేశారో వాళ్ళు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయమని చెప్పాను. యూ కెన్ కామెంట్ దట్. సో ఇప్పుడైతే మనము లో లెవెల్ వర్సెస్ హై లెవెల్ డిస్కస్ చేసుకుందాం. సో వెరీ సింపుల్. సో లో లెవెల్ అంటే రాస్తాను చూడండి. ఇక్కడ లో లెవెల్ అని ఎందుకు అంటారు? ఫస్ట్ లో లెవెల్లో ఎన్ని టైప్స్ ఉంటాయి, లో లెవెల్ అంటే ఏంటి? సో బేసికల్గా లో లెవెల్లో 2 టైప్స్ ఉంటాయి. సో ఆ 2 ఏంటంటే ఫస్ట్ది మెషిన్ లాంగ్వేజ్, నెక్స్ట్ వచ్చేసి అసెంబ్లీ లాంగ్వేజ్. సో మెషిన్ లాంగ్వేజ్, అసెంబ్లీ లాంగ్వేజ్ అని 2 లాంగ్వేజెస్ ఉంటాయి లో లెవెల్ లాంగ్వేజ్లో. ఎందుకు వాటిని లో లెవెల్ అంటారు? సో బేసికల్గా మనం వచ్చేసి యూస్ చేసేది హై లెవెల్ లాంగ్వేజెస్. లో లెవెల్ లాంగ్వేజ్లో ఏముంటుందంటే సో 0s 1s మాత్రమే ఉంటాయి. అది ఎలాగనేది ఇప్పుడు నేను చూపిస్తాను. ఆ లో లెవెల్లో అసెంబ్లీ లాంగ్వేజ్లో నెక్స్ట్ మనకు కావాల్సిన అడిషన్, సబ్ట్రాక్షన్ యొక్క నంబర్స్ అనేది సో మల్టిపుల్ చాయిస్గా ఎలా ఉంటుంది, మనకు ఆల్ఫాబెట్స్లో ఉంటుంది కానీ తక్కువ ట్రాన్స్పరెన్సీతో ఉంటుంది. అది ఎలాగనేది ఇప్పుడు మనం చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి మెషిన్ లాంగ్వేజ్ చూద్దాం, తర్వాత అసెంబ్లీ లాంగ్వేజ్లోకి వస్తాం. మెషిన్ లాంగ్వేజ్. సో మెషిన్ లాంగ్వేజ్ వచ్చేసి ఇట్ ఈజ్ వెరీ క్లోజ్ టు హార్డ్వేర్. హార్డ్వేర్ అంటే తెలుసు కదా మీకు. ఇప్పుడు సిపియు చూస్తున్నారు, నెక్స్ట్ మానిటర్ చూస్తున్నారు, అవన్నీ బయటకు కనపడుతున్నాయి కాబట్టి వాటిని ఏమంటారు? హార్డ్వేర్ అంటారు. సో మనకు మెషిన్ లాంగ్వేజ్ తెలుసుకోవాలంటే వాటి గురించి డీటెయిల్గా తెలిసి ఉండాలి. సో అందులో ఏమేమి ఉంటాయి? 0s అండ్ 1s. వాటిని తెలుసుకుంటే మనకు మెషిన్ లాంగ్వేజ్ అనేది ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఇక్కడ హలో వరల్డ్ అని రాశాను. హలో వరల్డ్ అని రాస్తే ఇప్పుడు ఈ కోడ్ ఉంటుంది కదా, ఈ వర్డ్కి మనకు 1 0 0s 1s 0s అలాగా మనకు చాలా నంబర్స్ ఇలాగా బైనరీ కోడ్లో ఉంటాయి. సో ఇవన్నీ కూడా మనము తెలుసుకోలేము కదా, అంత అవసరం కూడా మనకు లేదు. అందుకోసమని వీటిని లో లెవెల్ లాంగ్వేజెస్ అంటారు. సో ఈ లో లెవెల్ లాంగ్వేజెస్ని కూడా మనము సి లాంగ్వేజ్లో యూస్ చేస్తాం. ఎందుకు? సో మనకు అర్థం అవ్వదు ఇది, బట్ కానీ కంప్యూటర్ అర్థం చేసుకుంటుంది కదా. సో అందుకోసం అనేసి ఇవి యూస్ చేస్తారు. ఓకేనా? నెక్స్ట్ వీటి యొక్క కొన్ని ఫ్యూచర్స్ అయితే మనం ఇప్పుడు తెలుసుకుందాం. వెరీ టఫ్ టు రైట్, చాలా కష్టం రాయడానికి. వెరీ టఫ్ టు రైట్. ఇట్ నీడ్ టు నో ద సిపియు ఆర్కిటెక్చర్. నేను చెప్పాను కదా ఆ బైనరీ కోడ్ అంతా కూడా సిపియులోనే స్టోర్ అయ్యి ఉంటుంది. సో దాన్ని మనం స్ట్రక్చర్ తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఓకేనా? అందుకోసం అనేసి దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ లో లెవెల్ మెషిన్ లాంగ్వేజ్. సో ఇది వచ్చేసి మెషిన్ డిపెండెంట్. ఎందుకు డిపెండెంట్? ఆ కోడ్ని తెలుసుకుంటేనే మనం ఏదైనా రన్ చేయగలుగుతాం, లేకపోతే చేయలేం. సో దిస్ ఈజ్ ద machine language. Hope you have understood. So now we are discussing about assembly language. Assembly language ante it is nothing but English language. So ఇది ఎలాగంటే, for suppose if you want to add 2 numbers 1 plus 2, so you can write the plus symbol as add అని రాస్తే మనకు కావాల్సిన కోడ్ అనేది మెషిన్ లాంగ్వేజ్లోకి కన్వర్ట్ అయ్యి అది చేస్తుంది. ఓకేనా? ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్
సబ్ట్రాక్ట్ చేస్తున్నాము, దీని యొక్క సింబల్ అయితే మనకు కావాలి, అదేంటి సబ్ట్రాక్షన్. అలాగైతే మనము తీసుకోవాలి. ఓకేనా. దీంట్లో కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే మనం తెలుసుకోవాలి. ఇది ఏం చేస్తుంది, ఇట్ కన్వర్ట్స్ అసెంబ్లర్ టు మషిన్ కోడ్. ఇలాగ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉండేది వన్స్ జీరోస్లోకి వెళ్ళి కంప్యూటర్కి అర్థమయ్యే లాంగ్వేజ్లోకి వెళ్ళి అది మషిన్ లాంగ్వేజ్లోకి కన్వర్ట్ అవుతుంది. మషిన్ లాంగ్వేజ్ అంటే ఈజ్ నథింగ్ బట్ జీరోస్ అండ్ వన్స్. ఓకేనా. ఇలాగైతే కన్వర్ట్ అవుతుంది. దీనికి ఒక చిన్న స్ట్రక్చర్ అయితే ఉంది, అది నేను మీకు రాసి చూపిస్తాను చూడండి. అసెంబ్లీ లాంగ్వేజ్ నుంచి ఫస్ట్ అసెంబ్లర్ ఈజ్ నథింగ్ బట్ దట్ ఈస్ ద ట్రాన్స్లేటర్ అని అనొచ్చు. సో మషిన్ కోడ్లోకి వెళ్తుంది. సో చెప్పాను కదా, అసెంబ్లీ లాంగ్వేజ్ యాడ్ సబ్ట్రాక్షన్ అనేది ఏమవుతుంది, ఫస్ట్ దాని యొక్క స్పెసిఫికేషన్స్ ఏంటో అర్థం చేసుకొని మళ్ళీ తర్వాత మషిన్ కోడ్స్లో జీరోసా వన్సా అనేది అది తీసుకుంటుంది. ఇలాగైతే అసెంబ్లీ లాంగ్వేజ్ అనేది వర్కౌట్ అవుతుంది. సో అసెంబ్లీ లాంగ్వేజ్ అయితే చూసారు కదా, వాట్ ఈస్ దిస్ అనేసి. ఇప్పుడు మీకైతే నేను హై లెవెల్ లాంగ్వేజెస్ గురించి చెప్పుకున్నాను. హై లెవెల్ లాంగ్వేజ్, సిరీస్ వాట్ ఈజ్ హై లెవెల్ లాంగ్వేజ్. సో హై లెవెల్ లాంగ్వేజ్కి వచ్చేస్తే మనం యూస్ చేస్తున్నాం కదా, C++, జావా, పైథాన్, దోస్ ఆర్ థింగ్స్ ఎలా ఏ కిందికి వస్తాయి, హై లెవెల్ లాంగ్వేజెస్ కిందకి వస్తాయి. ఎలాగ హై లెవెల్ లాంగ్వేజ్ అనేది మనం ఇప్పుడు చూసుకుందాం. సో హై లెవెల్ లాంగ్వేజ్లో ఇక్కడ ఏముంటుంది, మనకు కావాల్సిన ఇన్పుట్ అంతా కూడా తీసుకొని అది తొందరగా కన్వర్ట్ చేసి మనకు కావాల్సిన అవుట్పుట్ అనేది ఇస్తుంది. బట్ ఇక్కడ అసెంబ్లీ లాంగ్వేజ్ అండ్ ముందు చూస్తాం కదా మషిన్ కోడ్లో ఏం చేస్తుంది, ఓన్లీ వాటిని స్పెసిఫికేషన్స్ని మాత్రమే తీసుకుంటుంది. బట్ హై లాంగ్వేజ్లో అలాగా తీసుకోదు. మనకు కావాల్సిన ప్రతి ఒక్క ఇన్పుట్ని తీసుకొని అది మనకు అవుట్పుట్గా జనరేట్ చేసి ఇస్తుంది, కొంచెం మిడిల్ ప్రాసెస్ ద్వారా. అదేంటో అనేది ముందు వీడియోస్లో మనం అయితే తెలుసుకుందాము. ఇప్పుడైతే దీని ఫీచర్స్ రాసుకుందాం. ఇది వచ్చేసి ఇట్ ఈజ్ నాట్ మషీన్ డిపెండెంట్. ఇది మషీన్ డిపెండెంట్ కాదు. బికాజ్ ఆఫ్ మనకు కంప్యూటర్లో కానీ ల్యాప్టాప్లో కానీ ఒక ఫైల్స్ ఉంటాయి, సి ఫైల్స్. అవి వచ్చేసి దట్ ఈజ్ ఏ సాఫ్ట్వేర్. ఆ సాఫ్ట్వేర్లో మనకు కావాల్సిన కోడ్ అంతా కూడా జనరేట్ అయ్యి ఉంటుంది. సో మనకు కంప్యూటర్ ఒకవేళ పాడైపోయినా, అది ఏమైపోయినా, ఒకవేళ హార్డ్వేర్కి సంబంధించి పాడైపోతే మనము ఇంకా టెక్నీషియన్ని తెలుసుకోవాల్సి వస్తుంది. బట్ ఆ ఫైల్స్కి సంబంధించి ఏమన్నా అయితే ఆ సి ప్రోగ్రామింగ్స్లో ఏదో సంథింగ్ మిస్టేక్ జరిగింది. సో దాని యొక్క వాట్ ఈజ్ దట్ అనేది మనం తెలుసుకోవాలి. సో అది మషిన్తో ఎటువంటి సంబంధం ఉండదు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఈజీలీ convert the code into machine code by compiler and interpreter. ఇది ఏం చేస్తుంది, మనకు కావాల్సిన కోడ్ అనేది ఏమవుతుంది, ఫస్ట్ కంపైలర్ కానీ లేకపోతే ఇంటర్ప్రిటర్లో కానీ కన్వర్ట్ అయ్యి తర్వాత మషిన్ కోడ్ లాగా కన్వర్ట్ అవుతుంది. సో కంపైలర్ అండ్ ఇంటర్ప్రిటర్స్ ఆర్ లాంగ్వేజ్ ట్రాన్స్లేటర్స్. అవి నెక్స్ట్ వీడియోలో మనమైతే చెప్పుకుందాము. ఇప్పుడు ఎలాగ వీటిని రాస్తారు, వీటిని ఈజీ టు రైట్ అండ్ అండర్స్టాండబుల్ బై హ్యూమన్స్. సో ఇక్కడ హై లెవెల్ లాంగ్వేజ్ అనేది మనము చాలా ఈజీగా రాయొచ్చు అండ్ అది మనుషులకి బాగా అర్థమయ్యే లాంగ్వేజ్. మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, మనకు కావాల్సిన ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రక్చర్ ఆఫ్ హిస్టరీ ప్రోగ్రామింగ్ హెడర్ ఫైల్ ఉంటుంది. నెక్స్ట్ వాటికి సంబంధించిన ఫైల్స్ అనేవి ఉంటాయి. అవన్నీ కూడా మనకు తెలిసినవే మనం అక్కడ యూస్ చేస్తాం.
సో వాటిని ఈజీగా అయితే మనం రాయొచ్చు, ఈజీగా కూడా అర్థం చేసుకోవచ్చు. హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. నెక్స్ట్ వచ్చేసి చూడండి, వీ కెన్ యూజ్ mathematical expressions, నేమ్స్ ఎక్సెట్రా. ఇక్కడ చూడండి, మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్స్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లాంగ్వేజ్ ట్రాన్స్లేటర్స్లో ఏం చేస్తాము, ఇక్కడ ఇవి సింబల్స్ ఉన్నాయి కదా, సింబల్స్ని యూస్ చేయలేం అసెంబ్లీ లాంగ్వేజ్లో, ఓన్లీ నేమ్స్ని మాత్రమే యూస్ చేస్తాం. బట్ ఇక్కడ మాత్రం హై లెవెల్ లాంగ్వేజెస్లో ఏం చేస్తామంటే వీటిని మనము అడిషన్ కావాలంటే అడిషన్ అనే సింబల్స్ యూస్ చేసుకోవచ్చు, డివిజన్, మల్టిప్లికేషన్, నెక్స్ట్ సబ్ట్రాక్షన్, దోస్ థింగ్స్ వీ కెన్ యూజ్ అన్నమాట. సో ఇలాగైతే మనకు యొక్క కావాల్సినవి సింబల్స్ అండ్ నేమ్స్, ఫర్ ఎగ్జాంపుల్ నేమ్స్ కూడా మనం యూస్ చేసుకోవచ్చు. ఇలాగైతే వీటిని మనం యూస్ చేసుకోవచ్చు. అర్థమైందా? సో బేసికల్గా హై లెవెల్ లాంగ్వేజెస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. వాటిని ఇప్పుడు మనం అందరం కూడా యూస్ చేస్తున్నాం. సాఫ్ట్వేర్ డెవలపర్స్ కానీ అందరూ కూడా ఈ కోడ్స్ని ఉపయోగించే మనకు కావాల్సిన యాప్స్ కానీ వాటన్నిటిని కూడా డెవలప్ చేస్తున్నారు. సో దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సో అన్నీ చెప్పాను కదా. అండ్ ఇంకొకటి మెయిన్ థింగ్ మర్చిపోయాను, సి లాంగ్వేజ్ని డెన్నిస్ రిడ్జీ కనిపెట్టారు. ఎప్పుడంటే 1970s బెల్ ల్యాబొరేటరీస్లో. ఓకేనా? సో డెన్నిస్ రిడ్జీ ఇన్వెంట్ చేశారు. ఫస్ట్ బేసికల్గా సి లాంగ్వేజ్కి బి లాంగ్వేజ్ అని పెట్టారు, మళ్ళీ తర్వాత చిన్నగా మాడిఫై చేస్తూ సి లాంగ్వేజ్ అనేసి తీసుకొచ్చారు. చూడండి, దిస్ ఈజ్ ద అసెంబ్లీ లాంగ్వేజ్, దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ హై లెవెల్ లాంగ్వేజ్. దిస్ ఈజ్ అబౌట్ today's lectures. Hope you guys understood very well. సో నోట్స్ అయితే ఖచ్చితంగా నీట్గా రాసుకోండి, అవి మీకు ఉపయోగపడుతుంది. మీరు ఒక ఇంజనీర్ అయినా లేకపోతే మీకు ఫ్యూచర్లో ఉపయోగపడాలన్నా కూడా దిస్ వెరీ ఇంపార్టెంట్. సో కేర్ఫుల్గా అర్థం చేసుకోండి. ఇంకా ఏమైనా స్పెసిఫిక్గా కావాలంటే నాకు మెన్షన్ చేయండి, ఐ కెన్ డూ బెటర్. ఓకే గాయస్, సో థ్యాంక్ యూ గాయస్.